ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక వ్యక్తి జాతకంలో ఉద్యోగమా వ్యాపారమా ఎలా తెలుస్తుంది, ఆ వ్యక్తి యొక్క డెస్టినీలో ఏది ఉంది అనేది మనం గ్రహాల నుంచి, అలాగే గ్రహాల కలయిక కాంబినేషన్స్ నుంచి ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తాను. ఈ రోజుల్లో ఒక వ్యక్తికి ఇదే కెరియర్ ఉంటుంది అని చెప్పడం కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆపర్చునిటీస్, అవకాశాలు అంతగా పెరిగాయి, టెక్నాలజీ అంతలా అభివృద్ధి చెందింది. కాబట్టి కేవలం కొన్ని సూత్రాలను ఆధారం చేసుకుని ఇలాగే వీళ్ళ కెరియర్ ఉంటుంది అని చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఈ రోజులు యువతలో కూడా స్వతంత్ర భావాలు ఎక్కువ అవుతున్నాయి. స్వతంత్రంగా బ్రతకాలి, తానే 10 మందికి జీతాలు ఇచ్చేలాగా ఒక స్థాయిలో ఉండాలి అనేటువంటి ఒక భావజాలము, అలాగే తాను స్వతంత్రంగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరితో సంబంధం లేకుండా ఉండాలి, ఇటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అటువంటి వృత్తులు కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో గ్రహాల అమెరికాను బట్టి అతని లైఫ్లో ఎటువంటి కర్మలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యము. అయితే లైఫ్ లాంగ్ జాబే ఉంటుందా, కొన్నాళ్ళు జాబ్ చేసి వ్యాపారంలోకి వెళ్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని దశలు నడుస్తున్నప్పుడు జాబ్లో ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ బిజినెస్లోకి వెళ్తూ ఉండడం చూస్తుంటాం. ఇలాగా చాలా రకాల డైనమిక్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్ని ఎంతో రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో. అయితే కొన్ని నేను అబ్జర్వ్ చేసినటువంటి కాంబినేషన్స్ పరాశర అలాగే జైమిని పద్ధతిలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామందికి తెలిసిన విషయమే, జాబ్ అంటే 6th హౌస్ చూడాలి, బిజినెస్, సెల్ఫ్ ఓన్డ్ బిజినెస్ ఇలాంటివి చూడాలి అంటే 5th హౌస్ 11th హౌస్ చూడాలి. అయితే కామన్గా చూడాల్సినటువంటి హౌస్ 10th హౌస్. 10th హౌస్ అనేది మన కెరియర్ని సూచిస్తుంది. అది జాబ్ నుంచి కెరియరా లేదా బిజినెస్ నుంచి కెరియరా. అలాగే లగ్నంతో సంబంధం ఉన్నప్పుడు ఆ జాబ్లో స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. లగ్నంతో సంబంధం ఉండి లగ్న లార్డ్ కూడా, అంటే లగ్నాధిపతి కూడా బలంగా ఉంటే అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్థిరంగా ఉంటుంది అని మనం మౌలికంగా కొంత అవగాహన అనేది ఉంచుకోవాలి. ఇక ఇందాక చెప్పినట్టుగా జాబ్ అంటే సర్వీస్ సంబంధించిన హౌస్ 6th హౌస్. 6th హౌస్ అంటేనే సర్వీస్, ఒకరికి సేవ చేయడము అని సూచించే హౌస్ 6th హౌస్. జాబ్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్కి, ఒక సంస్థకి లాభాలని చేకూరుస్తూ వారు కూడా లబ్ధి పొందడం అనేది వారి జీవితంలో ఉన్నప్పుడు 6th హౌస్ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు అటువంటి జీవితం ఉంటుంది. అలాగే 5th హౌస్ అనేది స్వతంత్ర భావాల్ని సూచించే హౌస్. పూర్వపుణ్యస్థానము 5th హౌసే. 5th హౌస్ యొక్క ఫలితం ఎలా ఉంటుంది, 5th హౌస్ యొక్క బెనిఫిట్స్ అంటే తన యొక్క స్వతంత్ర భావాలు కావచ్చు, ఇండిపెండెంట్ వ్యూస్ అంటాం, స్వతంత్రంగా బ్రతకాలి అనేటువంటి ఆ భావజాలం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పేది దానికి ఆపోజిట్ హౌస్ అయిన 11th హౌస్. కాబట్టి 5th హౌస్ 11th హౌస్ రెండూ చూడాలి. అలాగే 6th హౌస్ 12th హౌస్ రెండూ చూడాలి, సర్వీస్లో ఎదుగుతారా లేదా అని చెప్పడానికి. ఇక శని కర్మకారకుడు 6th హౌస్తో బలంగా రిలేట్ అయి ఉంటే జాబ్లో, సర్వీస్లో చాలా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. అది గవర్నమెంట్ జాబ్ కూడా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ జాబ్ అంటే సాధారణంగా రవి బలంగా ఉండాలి అనేటువంటి ఒక సూత్రం ఉంది. కానీ రవితో పాటు శని కూడా ఉన్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి సివిల్ సర్వీసెస్లో, గ్రూప్స్లో సేవలను అందించినటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. అందులో కూడా వాళ్ళు చాలా అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకునేటువంటి వ్యక్తులు ఉంటారు వారి యొక్క సర్వీస్లో. ఇక మనం చేసే వృత్తి ఏంటి అనేది నిర్ధారించేది మనం పూర్వకర్మ. మన పాస్ట్ లైఫ్ సంబంధించిన హౌసెస్ అలాగే ప్లానెట్స్ కనుక బలంగా మన ప్రొఫెషన్తో రిలేట్ అయి ఉంటే తప్పకుండా వారు దానికి సంబంధించినటువంటి పనులనే చేస్తూ ఉంటారు. ఉదాహరణకి కొన్నాళ్ళు జాబ్ చేసి మళ్ళీ బిజినెస్లోకి వచ్చినటువంటి వ్యక్తులను చూసినట్టయితే అప్పుడు పరాశర వింశోత్తర దశ కావచ్చు, జైమినిలో ఉండేటువంటి చరదశ, మండోక దశ మారినప్పుడు ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సడన్ ట్రాన్స్ఫర్మేషన్, వారు ఊహించినటువంటి వృత్తిలోకి వెళ్ళడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని సూచించే గ్రహాలు రాహువు, కేతువు. ముఖ్యంగా కేతువు చాలా సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఆ జాతకుడికి కూడా తెలియదు ఇటువంటి రంగంలో తాను వస్తాడు, పేరు తెచ్చుకుంటాడు అని. ఇలాంటి రిజల్ట్స్ ఇచ్చేవాడు కేతువు. ఇక ఎలాంటి ప్లేస్మెంట్స్
కలయిక ఆధారంగా మనం కెరియర్ని డిసైడ్ చేయొచ్చు అనుకని చూసినట్టయితే ఇందాక చెప్పినట్టు 6th హౌస్ని 10th హౌస్ని లగ్నాన్ని స్టడీ చేయాలి జాబ్లో సక్సెస్ని చూడాలంటే. అలాగే 5th హౌస్ని 11th హౌస్ని 10th హౌస్ని లగ్నాన్ని స్టడీ చేయాలి. బిజినెస్, సెల్ఫ్ ఓన్డ్ బిజినెస్ ఇలాంటి వాటిలో రాణించాలి అంటే. అలాగే శని బలంగా ఉన్నప్పుడు జాబ్లోనూ రాణించేలా చేస్తాడు, బిజినెస్లోనూ రాణించేలా చేయగలడు. శని ఎప్పుడైతే జైమిని పుత్రకారక అవుతాడో, 5th లార్డ్ అవుతాడో, స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే బిజినెస్లో వాళ్ళు రాణిస్తారు. కాబట్టి శని ఎప్పుడు కూడా సర్వీస్నే ఇస్తాడు అని అనుకోకూడదు. ఇక ఈ హౌసెస్ కనుక 10th హౌస్తో రిలేట్ అయి ఉంటే వారి కెరియర్ అనేది ఆ రూట్లో వెళ్తుంది. ఎప్పుడూ కూడా మనం ఇలాంటి కీలకమైనటువంటి అంశాన్ని స్టడీ చేసేటప్పుడు మర్చిపోకుండా చూడవలసింది చరకారకత్వాల్ని, ఆరూఢాలని, అలాగే కారకాంశ లగ్నాల్ని. అవి ఏంటి అనేది కూడా క్లుప్తంగా నేను తెలియజేస్తాను. మనకి లగ్నం ఎంత ఇంపార్టెంటో కెరియర్కి కారకాంశ లగ్నం అంత ఇంపార్టెంట్. కారకాంశ లగ్నం ఎలా కనుక్కోవచ్చు? ఇది ఎవరికి వారు కనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి మన హారోస్కోప్ వేయడానికి. అందులో వేసినట్టయితే ఏ గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉందో ఒక్కొక్క రాశిలో అనేది కూడా చూపిస్తుంది. అలా వేసినప్పుడు ఒక పేపరు పెన్ను తీసుకుని ప్రతి గ్రహము ఆ రాశిలో ఎన్ని డిగ్రీలు ట్రావెల్ అయింది జన్మించినప్పుడు నోట్ చేసుకోండి. అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నది ఆత్మకారక గ్రహం. దాని పక్కన 1 అని రాసుకోండి. అంటే మీకు అర్థం అవడానికి ఇలా కొంచెం చెప్తున్నాను. అలాగే దాని తర్వాత ఉన్న గ్రహాన్ని అమాత్యకారక గ్రహం అంటాం, అది నంబర్ 2. 3 వచ్చేసి భ్రాతృకారక, 4 మాతృకారక, 5 పుత్రకారక, 6 జ్ఞాతికారక, 7 దారకారక. అయితే ఇలా నోట్ చేసుకునేటప్పుడు రాహుకేతువుల్ని పరిగణించవద్దు. వాటిని పక్కన పెట్టేసి రవి నుంచి శని వరకు ఉన్నటువంటి 7 గ్రహాలని తీసుకుని వాటి యొక్క డిగ్రీస్ ప్రకారం వారి కారకత్వాన్ని నోట్ చేసుకోండి. అయితే జైమినిలో చాలామంది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు పాపులర్ అవ్వలేదు జైమిని అంటే నా అభిప్రాయంలో చాలామంది అష్టకారకత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది సప్తకారకత్వం, అంటే 7 కారకత్వాలే ఉంటాయి. కొంతమంది అష్టకారకత్వాలు తీసుకుంటారు, అంటే 8 కారకత్వాలు. ఎందుకు అంటే నంబర్ 4 వచ్చేసి మాతృకారక, దాని తర్వాత 5 వచ్చేసి పుత్రకారక. కొంతమంది మాతృకారక తర్వాత పితృకారకాన్ని జోడించి నంబర్ 5 ఉన్నది పితృకారకగా, 6 ఉన్నది పుత్రకారకగా నోట్ చేసుకోవడం వల్ల 8 కారకత్వాలు వస్తాయి. అప్పుడు రాహుకి వాళ్ళు కారకత్వం ఇస్తూ ఉంటారు. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. జైమిని పద్ధతిలో ఎప్పుడు కూడా 7 కారకత్వాలని తీసుకోవాలి. ఇక కారకాంశ లగ్నం అంటే ఏంటి? ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉందో అది D1 చార్ట్లో ఆ రాశి కారకాంశ లగ్నం అవుతుంది. అంత సింపుల్. కారకాంశ లగ్నము చాలా చాలా ముఖ్యము మన కెరియర్ని స్టడీ చేసే విషయంలో. ఎన్నో క్లూస్ ఇస్తుంది మనకి కారకాంశ లగ్నము. అలాగే అమాత్యకారక గ్రహం అంటే నంబర్ 2 గ్రహం ఏదైతే ఉందో అది అమాత్యకారక గ్రహం. ఇది కెరీర్ని సూచించేటువంటి గ్రహం. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దానితో పాటుగా 10th హౌస్ యొక్క ఆరూఢము, ప్రతి హౌస్కి ఆరూఢాన్ని కనుక్కోవాలి. అలాగే 10th హౌస్ యొక్క ఆరూఢాన్ని రాజ్యారూఢము అంటాము. అది కూడా మన కెరియర్ని తెలియజేస్తుంది. అది ఎలా కనుక్కోవచ్చు అంటే, ఉదాహరణకి మేషలగ్నం తీసుకుందాము. దానికి 10th హౌస్ అనేది మకరము, దాని అధిపతి శని. ఉదాహరణకి మేషలగ్న జాతకుడికి శని మీనంలో ఉన్నాడు అనుకున్నాం. అంటే 10th హౌస్ అయినటువంటి మకరం నుంచి 3rd హౌస్ అయిన మీనంలో ఉన్నాడు. మీనం నుంచి 3rd హౌస్ అయిన వృషభము 10th హౌస్ యొక్క ఆరూఢం అవుతుంది. దాన్ని రాజ్యారూఢము అంటాం. ఆ రాజ్యారూఢం నుంచి ప్లానెట్స్ ఎక్కడున్నాయి అనే దాన్ని బట్టి మన కెరీర్ ఎలా ఉంటుందో గ్రహించవచ్చు. ఇన్ని కోణాల్లో చూసినప్పుడు మనకి కెరియర్ అనేది ముందు సాఫీగా ఉంటుందా లేదా, ఏమైనా కెరియర్స్ మారతామా, జాబులు మారడం అనేది ఒక పాయింట్, కెరియరే మారడం అనేది ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. జైమినిలో స్టడీ చేసేటప్పుడు జైమిని చరదశ, జైమిని మండూక దశ మనం స్టడీ చేయాలి. దాంతోపాటుగా వింశోత్తరి దశ ఏం నడుస్తుందో ఇది కూడా చూడాలి. ఇలా అన్ని కోణాల్లో మనం స్టడీ చేసినప్పుడే మనకి కెరీర్ గురించినట్టు కొంత క్లూ అనేది దొరుకుతుంది. ఇక
అమాత్యకారక గ్రహాన్ని కనుక చూసినట్టయితే అమాత్యకారక గ్రహం కనుక కారకాంశ లగ్నం నుంచి 10th హౌస్లో ఉన్న కారకాంశ లగ్నం నుంచి 10th హౌస్లో ఉన్న అమాత్యకారక లేదా అమాత్యకారక నుంచి 10th హౌస్లో ఏ ప్లానెట్ ఉంది అనే దాన్ని బట్టి మనం కెరీర్ని కొంతవరకు అంచనా వేయచ్చు. కారకాంశ లగ్నం నుంచి ఉదాహరణకి 10th హౌస్లో అమాత్యకారకుడు ఉండి 6th హౌస్ యొక్క ఆరుఢంతో కనుక రిలేషన్ ఉంటాయి, అంటే A6 అంటాం. ఇందాక 10th హౌస్ యొక్క ఆరుఢం కనుక్కున్నాం కదా, అలాగే 6th హౌస్ యొక్క ఆరుఢం కనుక్కొని ఆ ఆరుఢంలో కనుక అమాత్యకారకుడు ఉండి అది కారకాంశ లగ్నం నుంచి 10th హౌస్ అయితే తప్పకుండా వారు ఒక సర్వీస్లో అనేది వారి జీవితం ఉంటుంది. అలాగే జ్ఞాతికారక గ్రహం అంటే నెంబర్ 6. ఆ జ్ఞాతికారక గ్రహం కనుక స్ట్రాంగ్గా ఉండి కారకాంశ లగ్నంలో ఉన్న, కారకాంశ లగ్నాన్ని చూస్తున్న, కారకాంశ లగ్నం నుంచి 6th హౌస్లో ఉన్న సర్వీస్లో ఉంటుంది వారి యొక్క జీవితము. అదే మీరు బిజినెస్కి అప్లై చేసినట్టయితే కారకాంశ లగ్నం నుంచి 5th హౌస్లో పుత్రకారక గ్రహం అంటే నెంబర్ 5 పుత్రకారక గ్రహము, అమాత్యకారక గ్రహము స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే వారు సొంతంగా బిజినెస్ అనేది చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదొక సంస్థను పెట్టి కొంతమంది స్టాఫ్ని బట్టి జీతాలు ఇవ్వడం కావచ్చు, లేదా తానొక్కడే సోల్ ప్రొపరేటర్గా ఉండి బిజినెస్ చేసుకోవడం కావచ్చు. ఇలాంటివన్నీ ఇస్తుంది ఇటువంటి ప్లేస్మెంట్. ఈ కోణాల్లో చూసినప్పుడు మాత్రమే మనకి క్లారిటీ వస్తుంది. చాలామంది జైమిని కారకత్వాన్ని స్టడీ చేయకుండా D10 ఎక్కువగా స్టడీ చేస్తారు. D10 కూడా తప్పకుండా చూడాలంటే దశాంశ చక్రం. అయితే అది మాత్రం సరిపోదు. దశాంశ చార్ట్లో కూడా లగ్నాధిపతి 5th లార్డ్ 11th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే బిజినెస్లో ఉంటారు. అలాగే దశాంశలో 6th హౌస్ 6th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే సర్వీస్లో ఉంటుంది వారి జీవితము. ఇలా కొంతవరకు మనకి ఇండికేషన్స్ అనేవి ఉంటాయి. కానీ అక్కడతో ఆపకుండా జైమిని కారకత్వాలు కూడా స్టడీ చేసినప్పుడు ఏది ఎంత బలంగా ఉంది, ఏ దశ మనకి నడుస్తుంది అనే దాన్ని బట్టి మన కెరియర్ ఎలా ఉంటుంది అని మనం ఫైనల్గా ఒక డెసిషన్కి రావాల్సి ఉంటుంది. ఇన్ని కోణాల్లో మనం స్టడీ చేయాలి. ఇక ఒక్కొక్కసారి కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి సడన్గా వస్తూ ఉంటాయి. దానికి కారణము చంద్రుడు, రాహువు, కేతువు, బుధుడు ఇలాంటి గ్రహాలే కారణము. వక్రించిన బుధుడు, అలాగే బుధుడు రాహుతో కానీ కేతువుతో కానీ సంబంధం కలిగి ఉంటాడు. అంటే బుధ రాహువుల కలయిక, బుధ కేతువుల కలయిక, బుధుడు రాహు నక్షత్రంలో, బుధుడు కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు జాబ్లో స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. బుధ చంద్రుల కలయిక, బుధుడికి ఆపోజిట్లో చంద్రుడు ఉండడం, అలా ఉన్నప్పుడు బుధుడు కెరీర్కి సంబంధించినటువంటి గ్రహం అయినప్పుడు వారి యొక్క కెరియర్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఒక జాబ్లో ఉంటారు, జాబ్స్ మారుతూ ఉంటారు. బిజినెస్ చేసిన కొన్నాళ్ళు ఒక బిజినెస్ చేసి మళ్ళీ ఇంకో బిజినెస్కి వెళ్ళడము, ఇలాంటి ఒడిదుడుకులు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిని సూచిస్తుంది. అలాగే ఫారిన్ ల్యాండ్లో జాబ్ని చూసినట్టయితే రాహు 9th హౌస్తో సంబంధం ఉన్నప్పుడు ఫారిన్ ల్యాండ్లో వాళ్ళు నివసిస్తారు. అలాగే 6th హౌస్ స్ట్రాంగ్గా ఉండి రాహుతో 9th హౌస్తో సంబంధం కలిగి ఉన్నట్టయితే లేదా 10th హౌస్తో తప్పకుండా వారి యొక్క కెరియర్ అనేది ఫారిన్ ల్యాండ్లో ఉంటుంది. ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి 9th హౌస్ రాహు చాలా బలమైనటువంటి ఇండికేషన్స్ని ఇస్తాడు. లగ్నం నుంచి 9th హౌస్, కారకాంశ నుంచి 9th హౌస్, ఆరుఢ లగ్నం నుంచి 9th హౌస్, అమాత్యకారక నుంచి 9th హౌస్, ఇవన్నీ కూడా రాహుకి ఫారిన్లో ఉండి అక్కడ జాబ్ చేస్తూ అక్కడే జీవించడము అని సూచించేటువంటి ప్లేస్మెంట్స్. శని కంటే బలమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు రాహువు ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేయడము అనే విషయంలో. కాబట్టి ఇన్ని కోణాల్లో కనుక మనం స్టడీ చేసినట్టయితే తప్పకుండా మనకి ఇండికేషన్ అనేది దొరుకుతుంది. వారికి ఫారిన్ లైఫ్ ఉందా లేదా, జాబ్లో ఉంటారా, బిజినెస్లో ఉంటారా అని. అయితే ఎప్పుడూ కూడా చాలా సున్నితమైనటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో చంద్రుడు, బుధుడు ఇటువంటి గ్రహాలు కనుక వీక్గా ఉన్నట్టయితే కెరీర్ని డిసైడ్ చేసుకోవడంలో తడబడుతూ ఉంటారు. ఏ కెరీర్ కూడా స్థిరంగా నిలబడదు, జాబ్స్ మారుతూ ఉంటారు, బిజినెస్ మారుస్తూ ఉంటారు. ఇటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా కొంత మెంటల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడము, ఎవరైనా అనుభవజ్ఞులు ఉంటే వారు చెప్పింది విని మనోధైర్యంతో వారు ఏ జాబ్ చేస్తున్నారో దాంట్లో నిలబడి ముందుకెళ్ళడము, ఇలాంటివి కనుక చేస్తున్నట్టయితే ఈ ఒడిదుడుకులు కొంతవరకు కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే బుధుడిని చంద్రుడిని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి అవి కనుక వీక్గా ఉన్నట్టయితే. ఇది పురుష ప్రయత్నంగా చేసేది. అలాగే జపాలు కావచ్చు, హోమాలు చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు వారికి ఆ గ్రహం యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి.
చాలామందిని చూస్తూ ఉంటాం. బుధుడు కనుక వీక్గా ఉన్నట్టయితే చంద్రుడితో సంబంధం కలిగి మరి స్ట్రాంగ్గా ఉన్నా సరే, బుధుడు నెగిటివ్గా ఉండి ఉచ్చలో ఉన్నట్టయితే ఎప్పుడూ కెరియర్ వాళ్ళకి ప్రాబ్లమే. ఏ జాబ్లోనూ స్థిరంగా ఉండలేరు. వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా కానీ నేను జీవితంలో ఏం సంపాదించలేకపోయాను, జాబ్లో స్టెబిలిటీ లేదు, నా వృత్తి వ్యాపారాల్లో స్టెబిలిటీ లేదు అనేటువంటి బాధ ఉండిపోతుంది. చాలా సందర్భాల్లో వీటికి కారణము అక్కడ బుధుడు చంద్రుడు యొక్క ప్రభావం ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పాపగ్రహాలే కెరియర్లో స్టెబిలిటీని బాగా ఇస్తాయి శుభగ్రహాల కంటే కూడా. ఎప్పుడైతే శని, కుజ ఇటువంటి గ్రహాలు కేంద్రాల్లో ఉండి స్ట్రాంగ్గా ఉండి కెరీర్ కాంబినేషన్స్లో ఉంటాయో వారికి జాబ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. ఏ జాబ్ చేసినా స్థిరంగా ఉంటారు, అందులో ఎదుగుతారు కూడా. ఎందుకంటే ఆటుపోట్లను తట్టుకునే శక్తి పాపగ్రహాలకి ఎక్కువగా ఉంటుంది. శుభగ్రహాలు చాలా తేలిగ్గా చెలించిపోతూ ఉండేటువంటి నేచర్ ఉంటాయి కాబట్టి పాపగ్రహాలు స్ట్రాంగ్గా ఉన్న వారికి చూసినట్టయితే వారి కెరియర్ ఎప్పుడు స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, కెరియర్లో గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కేవలం కొన్ని మౌలికమైనటువంటి సూత్రాలే. యాక్చువల్గా ఎలా ఉంటుంది అని స్టడీ చేయాలంటే వాళ్ళ చార్ట్ని చూడాలి. ఇందాక చెప్పినట్టుగా జైమిని కారకత్వాలు, ఆరూఢాలు స్టడీ చేయాలి. వింశోత్తర దశ ఏం నడుస్తుంది, జైమిని చరదశ ఏం నడుస్తుంది, జైమిని మండూక దశ ఏం నడుస్తుంది, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా ఉంటుంది. అందులోనూ ఒక్కొక్కసారి జాబ్స్ పోతూ ఉంటాయి. అలా పోయినప్పుడు ఆ జాబ్ ఎందుకు పోయిందని మనకి ఈ కాంబినేషన్స్ తెలియచేస్తాయి. ఎప్పుడైతే ఎందుకు పోయిందో తెలుస్తుందో, ఎప్పుడు వస్తుందో కూడా మనం చెప్పొచ్చు. అలా చెప్పగలగాలి అంటే ఇలా పరాశర, జైమిని 2 కోణాల్లో మనం స్టడీ చేయాలి. ఈ విధంగా జాబ్లో స్టెబిలిటీ, గ్రోత్ ఎలా ఉంటుంది, కెరియర్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, జాబ్లో ఉంటుందా లేకపోతే బిజినెస్లో ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటే ఇన్ని కోణాల్లో స్టడీ చేయడం చాలా అవసరము. అప్పుడే మన అనాలిసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.